Hello guys, welcome to the review of Kottaloka Chapter 1, which is acted by Kalyani Priyadarshan, Nestlane, Sandy and directed by Arun, presented by Dilkur Salman. రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టు బీ ఫ్రాంక్, వన్ ఆఫ్ ది బెస్ట్ మలయాళం మూవీ. ఇది కూడా జాయిన్ చేసేయచ్చు. నేనైతే 5/4 ఇస్తున్న రేటింగ్స్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా బాగుంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి, అవైతే గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ సీన్స్ గురించి కూడా మాట్లాడదాం. సో 30 crores మూవీ బడ్జెట్లో అనిపించట్లేదు. ఈ 100 crores 150 crores పెట్టి తీసినట్టుంది సినిమా. నాకెందుకు ఓమ్రాజ్ గారు గుర్తుకొస్తాడు. చూసారా, ఆది పురుష్కి 600 crores పెట్టాడు బడ్జెట్. ఎందుకు? ఏమొచ్చింది లాస్ట్కి? పిల్లలు కూడా తిడతారు వాడిని ఇప్పుడు. సో ఈ సినిమా అయితే 30 crores బడ్జెట్ పెట్టారు. ఇంత స్టఫ్ ఉన్న మూవీ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ అయితే చాలా సింపుల్. ఒక హీరోయిన్కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఆమెకి ఎలా వచ్చాయి, ఆమె ఎలా వాడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒక సిటీలో మనుషుల్ని కిడ్నాప్ చేసి ఆర్గన్స్ అమ్ముతుంటారు. దాంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే ఒక గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. దానికోసం సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్ని తేవడం తప్పేం లేదు సినిమాలో. మనం ఓవర్ అనుకుంటాం కదా, అలాంటిది ఏమి ఉండదు. ఇదే స్టోరీ. వాళ్ళని ఎలా ఎదురుస్తారనేదే స్టోరీ. ఓకే, హీరోయిన్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తను. మూవీ ఎలా ఉందంటే, ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక అవెంజర్ కానీ, ఒక ఐరన్ మ్యాన్ కానీ, ఇలాంటి సినిమాలు అయితే ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా లెవెల్ ఆఫ్ గ్రాఫిక్సే ఉంటాయి సినిమాలో. చాలా బాగుంటుంది. అవన్నీ ఒక ఎత్తైతే ఇది కూడా ఒక ఎత్తే. అంత బాగుంటుంది. ఇది కూడా హాలీవుడ్ స్టఫ్ మూవీ. ఈ సినిమా గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, మీరు చూస్తే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె ఒక ఎమోషన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిపెండ్ అవుద్ది ఆ ఎమోషన్స్కి. సో చాలా బాగా నటిస్తుంది ఆమె. ఇంతకు ముందు తీసిన హృదయ మూవీలో లవ్ స్టోరీ లాగా చాలా బాగా చేసి ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్ ఎలా చేసిందో కానీ చాలా బాగా చేసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ గురించి మాట్లాడాలి. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే అరాచకం అది. సో ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంటుందంటే, లైక్ సలార్ సినిమా చూసే ఉంటారు మీరు. ప్రభాస్ది ఒక స్టోరీ నడుస్తుంటుంది. వెనకాల ప్రభాస్ గారి ఫ్రెండ్కి ప్రభాస్కి ఎందుకు గొడవలు అయింది అనేది ఎలివేషన్లో చూపిస్తారు చూడండి. సేమ్ అదే. ఒక చిన్న పాప వచ్చి ఇంటర్వెల్కి ఎలివేషన్ తెస్తుంది సినిమాలో. సేమ్ హీరోయిన్ది బ్యాక్డ్రాప్ స్టోరీ ఉంటుంది. ఆ ఎలివేషన్ అయితే అరాచకం. వన్స్ ఇన్ లైఫ్ టైం లాగా ఉంటుంది అది ఎలివేషన్ సీన్. ఎలా కాటరమ్మ ఫైట్, కేజీఎఫ్లో సుత్తి తీసుకొని కొట్టడం ఎలాగో, సేమ్ ఈ స్టోరీలో ఆ ఇంటర్వెల్ బ్యాంగర్ అలా. ఓకే, మళ్ళీ సెకండ్ హాఫ్లోకి వస్తే, సెకండ్ హాఫ్లో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్, ఆ పోలీసు వాళ్ళతో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. మరి ఒక మెజిషియన్ ఉంటాడు. ఆ మెజిషియన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఓకే, దాని తర్వాత కోమెరోస్ ఉంటాయి. బుర్రాపాడు కోమెరోస్ కూడా వస్తాయి. అవైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క కోమెరోల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. మరి క్రెడిట్స్ అయిపోయాక ఇంకొక కోమెరోల్ వస్తుంది. అది మిస్ అయిపోయాను స్టార్టింగ్ చూసేటప్పుడు. నా ఫ్రెండ్ చెప్తే మళ్ళీ వెళ్ళి చూసాను సినిమాని. ఓకే, సినిమా అయితే చాలా బాగుంటుంది. నెస్ట్లైన్ అయితే యాక్టింగ్ ఇరగా తీసేశాడు. ఎందుకంటే ప్రేమల సినిమా నుంచి చూస్తున్నా ఆయన్ని. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన లవ్ స్టోరీ కానీ, ఒక సూపర్ పవర్ ఉన్న అమ్మాయిని లవ్ చేయడం కానీ, ఆమె వీడు పోయిన జన్మలో కలిసినట్టు కానీ చాలా బాగా తీశారు. పోయిన జన్మ అంటే కాదు, ఆమె చాలా ఏళ్ళ నుంచి బతుకుంటుంది అనమాట సూపర్ హీరో. అప్పుడు వీటిది 2వ జన్మ అనుకుంటా, అప్పుడు కలిసినట్టుగా. ఓకే, ఆ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకా జేఎక్స్ విజయ్ గురించి మాట్లాడేది. ప్రతి సినిమాకి బ్యాక్ బోన్ ఏమి ఉంటుందంటే బీజిఎం. ప్రతి ఎమోషన్కి కావాల్సింది బీజిఎం. ప్రతి ఫైట్ సీక్వెన్సెస్కి కావాల్సింది బీజిఎం. సాంగ్స్కి కావాల్సింది కూడా మ్యూజికే. సో ఈయన జేఎక్స్ విజయ్ ఎవరు తెలుసా? సరిపోదా శనివారం, మరి మన ఇదేదో వచ్చింది కదా దిల్కుర్ సల్మాన్ గారిది, అందులో కూడా సాంగ్ చాలా చాలా బాగుంటుంది. బీజిఎం అయితే ఇచ్చి పడేశాడు. ఆ ఇంటర్వెల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ బీజిఎం కొడుతుంటే ప్యూర్ అరాచకం, అది ప్యూర్ గూస్ బంప్స్ అది. సో నేను ఈ సినిమా అయితే చాలా లేట్గా చేశాను. రివ్యూ కూడా చాలా లేట్గా ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం పనులు ఉండే వల్ల వెళ్ళలేకపోయా. మీరైతే మిస్ చేయకండి. ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఫోన్లో చూసేసి దాని తర్వాత రియలైజ్ అవ్వకండి మీరు, ఎందుకురా ఈ సినిమా థియేటర్లో చూడలేదని. 100 రూపీస్కి 200 రూపీస్ వర్త్ ఇస్తాడు సినిమాలో. ఓకే,
వెళ్ళి సినిమా చూసేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ ఇంకా మీరే సినిమాతో కలుసుకుందాం.